వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. 4 రోజుల కింద మన ప్రమోద్ కుమార్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ను అతను విధి నిర్వహణలో చేస్తున్నప్పుడు అతని పైన కత్తితో దాడి చేసి చంపినటువంటి సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాను. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి వాళ్ళ ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు, అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు, అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము. అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, అట్లనే 300 గజాల ఇంటి స్థలము, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత, తర్వాత ఇన్సూరెన్సు, అట్లాంటివన్నీ కూడా కలిసి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కమమరేషన్ పరేడ్లో. వారి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ప్రైమరీ స్కూళ్ళు ఇంకా స్కూల్కి పోని వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బాగోగులు చూసేందుకని చెప్పి వారిని ఒకసారి పలకరించేందుకని చెప్పి ఇక్కడ వచ్చినాం. వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా. చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే, అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఒక తలలో 4 లాగా ఉండేవాడు. అసలైన పోలీస్ ఆయన. మంచి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే టైపు. అట్లానే విధి నిర్వహణలో చాలా వెనక ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడని చెప్పి నాకు తెలిసింది. అటువంటి మంచి మెరుగైనటువంటి పోలీసును కోల్పోయినందుకని చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది, వారి కుటుంబానికి సహానుభూతి అందజేస్తున్నది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈ ఎన్కౌంటర్ సంబంధించి హ్యూమన్ రైట్స్ నుంచి నోటీస్ వచ్చాయి. 24th కోర్టు హాజరు కావాలని తెలుస్తుంది. మీకు ఏమైనా అన్నాయా నోటీసులు? ఏంటి దాన్ని తెలుస్తారు? ఇప్పుడు అది ఒకటి ఆల్రెడీ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలైంది. నిన్న సాయంత్రమే ఇందులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు ఇంక్వెస్ట్ చేసిండ్రు, పోస్ట్ మార్టం అయిపోయింది. ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పక్క జిల్లాకు చెందినటువంటి ఒక ఎస్డిపిఓ గారు దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మనం మాట్లాడడం సరైనది కాదు. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. కాబట్టి దాని గురించి మాట్లాడడం ఏం లేదు. సార్ డీజీపీ సార్, ఇప్పుడు ఒక ప్రాంతాల్లో తరచుగా కత్తిపోట్లు జరుగుతూనే ఉన్నాయి సార్. కొంచెం ఆ ప్రాంతం పైన దృష్టి పెట్టాలి. అక్కడనే ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది సార్. ఓకే అండి, అది పాయింట్ నోట్ చేసుకున్నాము. అది సిపి గారికి చెప్తాను, సిపి గారు కూడా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు అదంతా ఇన్వెస్టిగేషన్లో భాగం అండి. ఇప్పుడు చెప్పినా ఎంతమంది చెప్పినాం కదా, అది ఇక దాని గురించి మాట్లాడడం లేదు. ఇన్వెస్టిగేషన్లో మాట్లాడితే అది వారిని ప్రభావితం చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణలో మావోయిస్టులు వర్షం లొంగిపోతున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? వాళ్ళకి ఏం చెప్తారు? ఇవాళ ఉదయం కూడా సీఎం గారు చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్గా వారికి వెల్కమ్ ఆఫర్ ఇచ్చిండ్రు. మీరు చేసేయండి, ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి అని చెప్పి. సో మేము కూడా అదే చెప్తున్నాము. ఇంకా 65 మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళు ఇంకా యూజువల్గా ఉన్నారు. అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక 40 వరకు ఉన్నట్టున్నారు. మళ్ళీ మేము మరొకసారి ఈ మావోయిస్టులకు ఆఫర్ ఇస్తున్నాము, మీరు బయటికి రాండి. మీరు పోలీసుల ద్వారా బయటకు వస్తే రావచ్చు, మీడియా ద్వారా రావచ్చు, రెవెన్యూ అధికారుల ద్వారా రావచ్చు, పొలిటీషియన్స్ ద్వారా రావచ్చు, ఏ రూపంగా వచ్చినా కానీ బయటికి రాండి అని చెప్పి మేము వాళ్ళని ఆఫర్ ఇస్తున్నాము. వాళ్ళు పట్ల ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా మేము సానుభూతితో వివరిస్తాము. పోలీసుల నుంచి ఎట్లాంటి విధులు ఉండకపోయేది, బట్ వాళ్ళకు ఒక తప్పుడు అభిప్రాయం ఉంది, వేధిస్తారని చెప్పి అట్లాంటివి కూడా ఏమి ఉండవు. మీరు నిశ్చింతగా నిర్భయంగా బయటకు రావచ్చు.